ట్రైన్లో ప్రయాణం చేస్తున్న ఓ బోగీలో కొంతమంది స్వాములు ఉన్నారండి, అలా కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. ఈ స్వాముల్లో ఒక మునిస్వామి ఏమో టీడీపీ ప్రభుత్వం గురించి మంచి గొప్పగా చెప్తున్నాడు, కొంతమంది ఏమో మిగిలిన వాళ్ళేమో వైసీపీ ప్రభుత్వం గురించి చెప్తున్నారు. నిజంగా ఒక్కడ ఆయన ఉన్నాడేమో, నిజంగా వీళ్ళంతా ఆడేసుకున్నారని చెప్పాలి. నిజంగా జగనన్న గారి గొప్పతనం అని చెప్తూ ఏంటి ఆ స్వామిని అసలు మాట్లాడడం లేదండి అసలు నిజంగా. కాబట్టి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే జగన్ గారి గొప్పతనం, రైతులకి జగన్ గారు ఏం చేశారు, ఎక్కడ మొత్తం దేశమంతా ఇదే చచ్చాటే, రైతులకి ఏం చేశారు, జగన్ గారు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చేసింది ఏంటి. ఏదైతే రైతుల విషయంలో నన్ను అడిగితే కోట ప్రభుత్వం బాగా బ్యాడ్ అయిపోయిందని చెప్పాలి. ఏదైతే ఆ తుఫాన్ విషయంలో కావచ్చు, అంతకుముందు రైతులు యూరియా విషయంలో అవస్థలు పట్టడం కావచ్చు, ఇలా కొన్ని విషయాల్లో కొన్ని తప్పిదాలు అయితే చేసింది, దానివల్ల బ్యాడ్ అయిందని చెప్పాలి వాస్తవంగా అయితే. కానీ ఒక వీడియో పెడతాను నేను మీకు ఇప్పుడు. ట్రైన్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, స్వాములు మాట్లాడుకునే మాటలు నిజంగా బీభత్సంగా వైరల్ అయిందనమాట. వీడియో ఎంతవరకు అయితే చూడండి ఖచ్చితంగా. ఆ స్వాములు మాట్లాడుకునే మాటలు వింటే మీకు అర్థమవుతుంది ఏ పరిపాలన బాగుంది, ఎవరి పరిపాలన బాగుంది. స్వాములు మాట్లాడుకునే మాటలు నిజంగా ఖచ్చితంగా ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇంతకు మించి నేను ల్యాగ్ చేయలే కానీ ఆ వీడియో పెట్టేస్తాను. ఎండ వరకు చూసి మీ అభిప్రాయం మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇది తెలియాలి కదా. అంటే చూడని వాళ్ళు చూడాలంటే మీ బాధ్యతగా లైక్ చేయాలి. కొత్తగా మన ఛానల్ ఇస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడైతే నేను పెట్టబోయే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి. చూస్తారుగా, చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, చెప్పొద్దు. ఖండించారు, మీరు ఖండించినప్పుడు ఓటే చెప్పండి. ఇంతకు ముందు 5 ఏళ్ళు బాగుందా? బాగుంది. ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగుందో మీరు చెప్పండి. ఏ విధంగా నేను అడుగుతా, ఏ విధంగా బాగుంది? ఏ విధంగా బాగులేదు చెప్పండి. రైతుల గురించి నాకు తెలియదు, ఏ విధంగా బాగాలేదు చెప్పండి. నేను రాస్తాను. రైతులకు ఏం చేశారు మీరు? చంద్రబాబు నాయుడు బాగుంది, ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు? ఎక్కడో తీసుకెళ్లి నీలాంటి వాళ్ళకి వెలుగునిస్తున్నారు. చాలా ప్రతి మనిషికి ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఒక మనిషి చేశానని చెప్పండి. ఒక్క మనిషి చెప్పానని చెప్పండి. ఒక్క మనిషికి చేశాడు అని చెప్పండి. మీ వాళ్ళు ఈ రోజు కొన్ని కోట్ల మంది ఇంజనీరింగ్ పిల్లలు చదువుకుంటున్నారు. మాట్లాడబాకండి. మెడికల్ కాలేజీలు పోతే ఎట్లా తయారైంది? మెడికల్ కాలేజీ లేవు. అది కూడా కట్టలేదుగా. మేము కట్టాము, నువ్వు అది కూడా కట్టలేదుగా. ఏం బాగాలేదు చెప్తే నేను అది నోట్ చేసుకుని పాయింట్ రాస్తా. నేను చెప్పండి ఏం పడలేదు చెప్పండి. ఒక్కల గురించి కాదండి, మీ గురించి చదువుకునే పిల్లలు. మీరు రైతు గురించి మాట్లాడండి, చెప్పండి. చదువుకునే విద్యార్థులు, వీళ్ళు రైతులు, వీళ్ళు చెప్పండి. చదువుకునే విద్యార్థులు రైతు ఏ పంట ఉందండి రేటు సార్? నీ వరేస్తున్నా ఒరుగు లేదు, మినువేస్తున్నా మినువు లేదు, పెసరేస్తా పెసరు లేదు. ఎందుకు లేదు? 9,000 అమ్మిని, జొన్నలు 2,600 రూపాయలు అమ్మిని వైఎస్ ప్రభుత్వంలో. నా ఒడ్లు వచ్చేసి 2,000 అమ్మిని, మినువులు వచ్చేసి 9,000 అమ్మిని. ఈ 11 సరే 2 ఏళ్ళు తీసేయి 9,000 అమ్మిని. నేనే రైతులు, నేను 60 ఎకరాల వ్యవసాయం చేస్తా. నాకు 60 ఎకరాల మీద 20 లక్షలు లాసు సంవత్సరానికి. 20 లక్షల రూపాయలు నా ఒక్కడికి లాసు. ఇది మా మామయ్య 5 వేసేవాడు. ఈ చంద్రబాబు నాయుడు వచ్చినా 5 వేసినోడల్లా 10కి వచ్చాడు. ఏది ఒడ్లు రేట్లు లేవు, మిలవల రేట్లు లేవు. అయిపోయింది కదా. చెప్పండి, మొన్న కౌలు రైతునా ఏదో ఏమిచ్చాడు రైతు? ఒక నిమిషం, రైతుకి ఎంత తీసుకున్నారు ఎకరానికి? ఎకరానికి ఎంత తీసుకున్నారు? ఎకరాలు ఏది రైతు భరోసా డబ్బులేదా? ఎవడేమన్నాడు అండి? అక్కర్లేదు అనొచ్చా? ఎందుకు వేశాడు? ఓటేసాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఓటేసాడా, ఓటేయలేదా? పొలం ప్రాంతం ఎవరు చూడాల, ఓటేనాడు కూడా వేసేసాడు అధికారం. ఈ నట్టుగారు పొలం ఉందా లేదా చూసుకోండి. పోవాలి. జగన్మోహన్ రెడ్డి అర్హత ఉన్నాడు కల్లా పంపించాలి. మనం వాడు ఓటేసాడా లేదు, ప్రాంతం చూడడం, మతం చూడడం, భేదం చూడడం అన్నాడు. మొత్తానికి వేసేసాడు. మన ఆడదానికి ఏదో నాకు జగన్ ప్రభుత్వంలో నా తల్లికి వందనం కింద చాటా 13,000 రూపాయలు పడేవి. ఈ సంవత్సరం రాగానే ఒక సంవత్సరం పడలా, 2వ సంవత్సరం వెళ్తే పంచాయతీ గడిపోతే నీకు 3 ఎకరాల పొలం ఉందని చూపిస్తుంది. నీ పేరు మీద 3 ఉందని చూపిస్తుంది. అప్పుడున్న 3 ఇప్పుడు లేదా? ఉండగా ఎందుకు తీసేయటం? ఓటేసావా? ఓటేసావు. నా పట్ట కొట్టి నీకు పెట్టాడు, నా పట్ట కొట్టి నీకు పెట్టాడు తెలుసా? నా పట్ట కొట్టి నీకు పెట్టాడు. ఏ పట్టండి? నా దగ్గర లేదు, అయినా కానీ నాది కొట్టి నీకు పెట్టాడు. ఇప్పుడు జరుగుతుంది, అది తెలుసుకోండి. కొట్టి నీకు కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కావాలని స్వామి చేయలేదు. లేదా ఊరికి రాజధాని
ఏమన్నా ఇస్తున్నాడా? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? ఎంతమంది రైతులకు ఇచ్చాడు? అంటే ప్రతి ఒక్కరికి ఇస్తేనేనా? ప్రతి ఒక్కరికి ఇస్తానా? ఇంగ్లీష్ మీడియం ఇచ్చాడు. పాడైపోయిన ట్యాబ్లు, ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఏడో ఊళ్ళో ఆ ట్యాబ్లు కూడా స్కామే. ఎంతమంది ఊరు నాడు నేడికి ఎంత ఖర్చు పెట్టి అంత బాగా చేశాడు వెంకటేశ్వరపురంలో. మా ఉదాహరణ చూసుకుంటే ఊరు చేశాడండి గురుస్వామి గారు. అంటే మీరంటే అవదో పని అదే తింటేదన్నారు తెల్ల తాగట్లా చెప్పండి ఎట్టుంటారు. నాయకుల పాత్ర లేదు, నాయకుల పాత్ర కాదు. అది అలా జరుగుతుంది మరి ఒక రకంగా. ఇప్పుడు మీరు సహజంగా మాట్లాడుతున్నారుగా, ఏమీ లేని పీత తోలుపాకిడ రూపాయి ఎందుకు జేబులో తీట్లా? అసలు పెట్టాడండి వీడు ఇల్లు కొంపలు అన్ని తాకట్లు పెట్టుకుని లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్సీలు ఎక్కడ కడుతున్నాడు? నాడపేగా అంటే నాడపేట మొత్తం నాదక్కల్లా దానిలో పైసా 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 పైసాలో పైసా పైసాలో పైసా పైసా అయినా నా వంతుందిగా అది నా డబ్బు కదా. ఏది ఏమైనా కూర్చోన్నారు. డబ్బు కదా. మనం పార్టీల పరంగా మనం కొట్టుకోకూడదు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఏదో పార్టీ మనుషుల కోసం మాట్లాడుతున్నారు. రాష్ట్రం బాగుపడాలని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇప్పుడు మీరే అన్నారు. మేము అన్ని చంపుకొని చేసాం. మరి మీరు అన్నారా ఉదాహరణకి ఈయన కొంచెం సౌండ్ పార్టీ సౌండ్ పార్టీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆ సౌండ్ పార్టీ గట్టి నొక్కేవారు ముందు నొక్క లాగేవారు. ఆ లాగి పేదల మంచివారు. జగన్మోహన్ రెడ్డి ట్రైన్లో వాళ్ళు జేబులు వేసుకున్నారు. పేదలు పంచలా. వాళ్ళు ఇగో ఈ మనిషి తిట్టినాడు. నా డబ్బులే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, నాది నా ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవడం నాకు చేస్తుందని